ఉపదేశ సారములు 9వ పద్యము. భావశూన్య సద్భావ సుస్థితి భావన బల భక్తి ఉత్తమం. దీంట్లో సత్సంగము చెప్తున్నాము. ప్రసన్నమైన మనస్సే బలమైన మనస్సు. అంటే ఎంత ప్రసన్నంగా ఉంటే మనస్సు అంత బలంగా, అంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అందుకే శాంతి లేక సౌఖ్యము లేదు అని చెప్పారు. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ మనస్సు స్ట్రాంగ్‌గా ఉంటుంది. అప్పుడే ప్రతిదాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. ప్రతి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ప్రారబ్ధం అందరికీ రకరకాలుగా వస్తుందండి. అంటే మనం చేసిందే కదా మనకొచ్చేది. అయితే దానికి ఎదుర్కోవడానికైనా, తట్టుకోవడానికైనా బలమైన మనస్సు కావాలి. లేదంటే అనేక సమస్యలు మనమే స్వయం కృతాపరాధంగా తెచ్చుకుంటాం. కాబట్టి అటువంటి బలమైన మనస్సు కోసము మనం ఏం చేయాలి అంటే అది శుద్ధము చేయటము. అలా శుద్ధం చేయాలంటే సత్తుతో సంగమము మనస్సుకి ఏర్పాటు చేయాలి. దాన్ని సత్సంగము అంటారు. సో, సత్తుతో సంగమాన్ని సత్సంగం అంటారు. కాబట్టి అలా మనస్సుని శుద్ధం చేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు గుణాలు తగ్గుతాయి. గుణాలు తగ్గితే స్వభావం వైపు జర్నీ జరుగుతుంది. కాబట్టి పవిత్రమైన మనస్సు తన స్వరూపంలో విలీనమవుతుంది అనంటే, ఆ స్వభావము ఏదైతే ఉందో అవన్నీ సంస్కారాలు తగ్గితే ఆ మనస్సు తప్పనిసరిగా స్వరూపంలో విలీనమవ్వటము చాలా తేలిక. రామకృష్ణులు చిటుక్కున సమాధిలోకి వెళ్ళేవారు. రమణ మహర్షి కూడా వెళ్ళేవారు. సహజ సమాధి అన్నారు. అంటే అప్పటికప్పుడు ఇమ్మీడియేట్‌లీగా సమాధిలోకి వెళ్ళిపోయగలిగే స్థితిని వాళ్ళు పొందారు. అంటే సమాధి అంటే గంటలు గంటలు కూర్చోవడము అలా కాదు. ఇలా మాట్లాడుతూ, మాట్లాడుతూ కూడా సమాధిలోకి వెళ్ళిపోయగలిగే స్థితిని వాళ్ళు పొందారు. వాళ్ళు ఉదాహరణగా మనకి చాలా చెప్పి ఉన్నారు. కాబట్టి అధో దృష్టి వద్దు. ఊర్ధ్వ దృష్టి కావాలి. అధో దృష్టి అంటే శరీర ధ్యాసే అధో దృష్టి. సో, నా శరీరం ఒక్కటే కాదండి. చుట్టూ ఉన్న శరీరాలన్నింటి గురించి నేను 24 గంటలు చర్చించుకుంటూనే ఉంటాను. సో, కాబట్టి అలా అసలే శరీర ధ్యాస వద్దు అని చెప్తుంటే, ఇంక మళ్ళీ చుట్టూ ఉండే వాళ్ళ దేహాలు మీద మన దృష్టి ఏంటండి అసల? మనస్సుకి ఎన్నో రకాల గుసగుసలంటాం. సో, తప్పనిసరిగా మనస్సులో ఇవన్నీ మనకి నిక్షిప్తమై ఉన్నాయన్న సంగతి మనకి మనమే గుర్తించగలగాలి. కాబట్టి ఊర్ధ్వ దృష్టి. ఏది ఊర్ధ్వ దృష్టి? అంటే నువ్వు ఈ శరీరాను కాదు కదా! అనంతమైన దివ్య శక్తి అయిన చైతన్యము అనంటే అది ఈ సృష్టిలో ఈ పంచభూతాల యొక్క ఎనర్జీ తోటి ఒక అద్భుతమైన శక్తి అది. అటువంటి శక్తివి నువ్వన్నప్పుడు ఈ చిల్లర విషయాల మీద మన దృష్టి కేవలము నేలబారు ఆలోచన అంటారు. అంటే ఆహ్, మనం అటువంటి ఊర్ధ్వ దృష్టి లేకపోతే అన్నీ ఆలోచన కిందకొచ్చేస్తుంది. కాబట్టి ఎంతసేపు భగవంతుడు, లేకపోతే ఆకాశము, పంచభూతాలు, లేతే సూర్యుడు, లేకపోతే దేవతలు, లేతే పూర్వం అంతా వాళ్ళు అలాగే చూసేవారు. చూసేవారు కాబట్టి వాళ్ళ ఆలోచన ఇంత చౌకబారుగా, స్వార్థంగా లేదు. ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ఎంతసేపు నా శరీరానికి ఉపయోగపడతాడా లేదా? అందుకు మేము కూడా ఏం చెప్తూ ఉంటాం అంటే మీరు ప్రతి విషయంలో లోక కళ్యాణం కోసము మీరేం చేస్తున్నారు?
అంటే మీ సోల్ వైపు జర్నీ మీరు ఎంత చేస్తున్నారు? అంటే సోల్ శుద్ధి కోసము మనం అంటే ఇలాంటి అధో అధోగతిమైన అంటే నేలవారు ఆలోచనలు లేకుండా మీ చైతన్యం వైపు ఆలోచన ఉండేటట్టుగా ఎంత సమయాన్ని ఇస్తున్నారు అని చెప్తాను. కాబట్టి ప్రతి సత్సంగము ఆత్మోన్నతి వైపుకి జర్నీ చేయకపోతే అది సత్సంగమే కాదు అన్నారు. కాబట్టి ఏది విన్నావో, ఏది ఏది తెలుసుకున్నావో అదంతా నీ జర్నీ ఈ శరీరానికి కాదు. మా కష్టాలు తీరుతాయండి, లేకపోతే ప్రారంధం తగ్గుతోందా అండి, లేకపోతే అనారోగ్యం తగ్గుతుందా, ఇలాంటివి అడగకూడదు ఎక్కడ కూడా. నీ జర్నీ అంతా నీ సోల్ జర్నీ. నీ సోల్ జర్నీ అన్నప్పుడు కనీసం ఈ శరీర జర్నీ నేను చాలా టైం కేటాయించి చేస్తున్నాను. ఎందుకు చేయట్లేదు? అవసరం కాబట్టి చేస్తున్నాను. నాతో పాటు శరీరాలు కొన్ని కలిసి ఉంటున్నాం మనం. వాళ్ళందరితో పాటుగా అన్నీ చేసుకుంటున్నాం. అలాగే సేమ్ టైము నీ ఆత్మోన్నతి వైపు అంటే నా ఆలోచనలు ఈ నెలబారు నుంచి ఊర్ధ్వముఖానికి వెళ్ళడానికి సత్సంగం. అటువంటి సత్సంగాన్ని మళ్ళీ శరీరానికి తాకట్టు పెట్టేస్తారు. కాబట్టి నేను చేయాలనుకుంటే అందుకే ఫస్ట్ టైమ్ ఫిక్స్ చేయండి అంట. నేను చేయాలనుకుంటే ఎన్నైనా చేయగలుగుతాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ ఊర్ధ్వ దృష్టి కలిగి ఉంటే మీరు ఆప్షన్ ఇవ్వరు. కాబట్టి భక్తి యొక్క పరాకాష్ట ఏంటంటే ఊర్ధ్వ దృష్టి అని మీరు గుర్తుంచుకోవాలి. భక్తి యొక్క పరాకాష్ట ఈ శరీరానికి సంబంధించిన అవసరాలు కాదు. సో, ఈ రోగమొచ్చిందా ఇది తొలగించేయి. ఈ కష్టమొచ్చిందా ఇది తొలగించేయి. మరి ఆ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేని స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఏదో దండం పెట్టుకుంటారు. ఏదో మీరందరూ ఆల్రెడీ సాధన జన్మరాహిత్యానికి సాధన వైపు జర్నీ చేస్తున్నారు. తట్టుకోగలిగే కెపాసిటీ వచ్చేస్తుంది మీరు నిలబడగలిగితే. ఏది జరిగినా సరే అది ఈశ్వర నిర్ణయం అని యాక్సెప్ట్ చేస్తే లేదా ఈశ్వర ప్రసాదం అని రిసీవ్ చేసుకోగలగాలి. అలా రిసీవ్ చేసుకోగలిగితే స్ట్రాంగ్ మైండ్ అంటే మనస్సు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. ప్రతిదానికి సో, గురువు దగ్గర కూడా అంతే. అంతే ఆశిస్తారు. గురువు దగ్గర ఇది కలిసొచ్చింది. అది కలిసొస్తుంది. వస్తే దాన్ని నువ్వు గుర్తించడం ఎందుకండి? నువ్వేమనాలి? అసలిలా కలిసి రాకూడదు నాకు. ఆత్మోన్నతి వైపు మాత్రమే ప్రయాణం చేసేటట్టుగా అది గుర్తించాలి. మళ్ళీ మళ్ళీ స్పిరిచ్యువల్ పేరు చెప్పి భౌతికం గుర్తిస్తారు. భౌతికం కాదు. నేనెంత మారాను? ఎంత మార్పు వచ్చింది? ఇవి గుర్తించాలి. ఇవి గుర్తించి గురువు మీద ప్రేమ పెంచుకోవాలి తప్పించి, మా ఇంట్లో డబ్బులు కలిసొచ్చినియి. లేతే మా ఇంట్లో డబ్బులు కలిసొచ్చినియి. కలిసి రానప్పుడు మళ్ళీ గురువు మీద నీకు కోపం వస్తుంది. కలిసొస్తే ఉప్పొంగిపోతూ ఉంటాం. కలిసి రాకపోతే కృంగిపోతూ ఉంటాం. అది కాదు కదండీ! నీకు గురువుకి కనెక్షన్ ఏంటండి? కానీ మీరు సాధన కోసమనంటే మీరు ఆత్మోన్నతి అంటే జన్మ రాహిత్యం కోసం వచ్చినప్పుడు, ఆ జన్మ రాహిత్యం వైపు నేను ఎంత ఎదుగుతున్నానో చూసుకోవాలి. సో, అది ఆలోచన ఊర్ధ్వముఖం అంటే అలా ఉండాలి అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. మీ ఆలోచన ఊర్ధ్వముఖంలో ఉండాలి. మళ్ళీ నేలబారుకి రాకూడదు. నాకు చెప్తూ ఉంటారు. "నువ్వు మీ గురువుగారి దగ్గరికెళ్ళాక ఏం కలిసొచ్చిందని అడుగుతున్నారమ్మా. మాకిది కలిసొచ్చిందని చెప్తున్నారు" అని నేను చెప్తాను. "అసలేం కలిసి రాదు. ఉన్నయి ఊడిపోతాయని చెప్పండి" అని నేనే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకు? అంటే నువ్వు ఆత్మ వైపు అంత బాగా జర్నీ చేస్తుంటే అది చూడటం మానేసి, ఇంక శరీర ధ్యాసలో కలిసొచ్చిందా లేదా అంటే, ఉన్నయి ఊడిపోతాయంటే భయపడతారమ్మా! మరి మీరలా చెప్పకూడదంటారు. తప్పేముందని? ఉన్నయి ఊడిపోవడం అంటే నీ శరీర ధ్యాస ఊడిపోతుంది అని అర్థం. మళ్ళీ నీ ఆలోచన అక్కడికి వెళ్ళనివ్వకు అని అర్థం. ఇదే అర్థం చేసుకోవాలి. నేను కేవలము జన్మరాహిత్యానికి మీరు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ చైతన్యంతోటి అన్నీ చక్కబడతాయండి. ఈలోగా నువ్వు బెంగ పెట్టేసుకోకూడదు. నువ్వు ఆశించకూడదు. అన్నీ చక్కబడతాయి. ప్రతీదీ చక్కబడుతూనే ఉంటాయి.
నువ్వు అప్పుడు నీ సంకల్పానికి శక్తి వచ్చినప్పుడు, నువ్వు ఏది కోరుకుంటే అది జరిగే పరిస్థితి వస్తున్నప్పుడు, నువ్వు కోరుకోవడానికే ఇష్టపడవు. కానీ ప్రారబ్ధము ఎప్పుడూ కూడా బాధించకుండా ఉన్నప్పుడు, మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. అలా ప్రశాంతంగా ఉంటే, కొత్త స్వయంకృతాపరాధాలు చెయ్యకుండా ఉంటాడు. అది కలిసి రావడం కాదేంటండి? అది కలిసి రావడం కాదా? అంటే బాగా అలవాటయిపోయింది. గివ్ అండ్ టేక్ పాలిసీ అలవాటయిపోయింది. అంతేగాని స్పిరిచ్యువల్‌లో అయితే గివ్ అండ్ టేక్ పాలిసీ లేదు. గివ్వే ఉంది. ఎక్కడికక్కడ నువ్వు ఈ రుణాలు వదిలించుకోవడమే ఉంది. నువ్వు ఎంతెంత రుణాలు వదిలించుకుంటావో అంతంత స్వచ్ఛంగా సత్తుతో సంగమము చేస్తావు. ఇప్పుడు రామకృష్ణుడు వాళ్ళు నిమిషంలో సమాధిలోకి ఎలా ఎళ్ళిపోయారండి. లోపల ఖాళీ చేసేసుకుంటూ వచ్చారు. అందుకని సమాధికి ప్రాక్టీస్ చేయకూడదండి. ప్రాక్టీస్ ఏం చేయాలి? హృదయ శుద్ధి కోసం ట్రై చేయాలి. మనోబలం కోసం ట్రై చేయాలి. మనస్సు అటు ఇటు పారిపోకుండా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి అలాంటి ప్రాక్టీస్ చేశారు వాళ్ళు. అందుకు సహజంగా అప్పటికప్పుడు సహజంగా సమాధిలో పొందగలిగారు. ఓహ్! ఇది గుర్తించాలి మనం. కాబట్టి ఎప్పుడు ఆలోచన ఊర్ధ్వ దృష్టిలో ఉంటే భావశూన్యమైన సద్రూపంలో నిలిచి ఉండడం అనేది వస్తుంది మీకు. దాన్ని భక్తి అన్నారు. ఆ భక్తి యొక్క పరాకాష్ట అదియే అని మనం గుర్తించాలి. మనం భావశూన్య సద్భావ సుస్థి అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకుని వీలైనంత వరకు ధ్యానంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. ధ్యానంలోనే కాదు విడిగా కూడా ఊరికే భావాలు పొలోమని రిలీజ్ అయ్యేటట్టుగా మన లోపల జరుగుతున్నప్పుడు దాన్ని మనమే స్టాప్ చేయగలం. ఎందుకు అవసరం లేనివన్నీ ఎందుకు? నీకు అవసరం లేని కెలుక్కోవడం ఎందుకండి? నువ్వు ఇంక వెనక్కి రావాలి. నువ్వు వెనక్కి రాకపోతే మరణం అనేది నిన్ను లాక్కుపోతుంది. అరే! నాకెంత ఆశ్చర్యమేస్తుందోనండి. అసలు మరణం అంటే ప్రాణభయం ఉంది కానీ అంటే ఇవన్నీ వదిలేయాలని భయం ఉంది తప్పించి, మరణం అంటే జన్మ రాహిత్యానికి ఇంకా నేను వెళ్ళలేదు. ఒకవేళ మరణం వస్తుందేమో ఇంకా నేను తొందరగా అనే భయం ఉండదు. అలా ఉంటే మిగతావన్నీ తగ్గిస్తారు. అన్నీ అక్కడే అట్టే పెట్టేసుకోవాలి. మళ్ళీ నేను చేరుకోలేదండి, చేరుకోలేదండి అంటారు. నువ్వు ఏది వదలకుండా ఎలా చేరుకుంటావు? ఇప్పుడు మీరు కంచం నిండా అన్నీ పెట్టుకున్నారండి. ఒకటి, ఒకటి తీసుకుంటారా? ఒకేసారి లోపల పెట్టేసుకోగలుగుతారా? ఒకటి, ఒకటి తీసుకుంటారు. అందులో కూడా చెత్త వస్తే తీసి పక్కన పెట్టేస్తారు. మంచి క్వాలిటీ ఫుడ్ నోట్లో పెట్టుకుంటారు. సో, అంటే అక్కడ మనం గమనించాల్సిన విషయం ప్రతీదీ ఒక క్వాలిటీగా తీసుకుంటున్నాం. మన లైఫ్ ఒక క్వాలిటీ ఏంటి? అనేది ఎందుకు తీసుకోకూడదు? అలా తీసుకున్నప్పుడు నాకు అవసరం లేనియన్నీ తీసి పడేయటానికి నాకు గట్స్ లేవు అసల. ఎందుకు గట్స్ లేవు? అంటే ఇలా బంధం కౌగిలించుకునే బంధం అనంటే మనోబలం లేకపోవడం వల్ల బంధం ఏర్పడుతుంది తప్పించి బంధం అంటే చుట్టూ ఉన్నవాళ్ళు కాదండి. నీ మనస్సులో నీ బలం, నీ స్ట్రాంగ్‌నెస్. కాబట్టి మనం ఆ భావశూన్య స్థితిలో అభ్యాసం చేస్తే మనకి ధ్యానంలో హ్మ్, ఎక్కువ సమయం భావశూన్య స్థితి వస్తుంది. ఆ వాక్యాన్ని అర్థవంతంగా స్మరిస్తూనే మనస్సు భావశూన్యం అవుతుందా లేదా అని మనం గుర్తించాలి. సంకల్పరహిత స్థితిలో నిలిచి ఉన్నట్లయితే మనస్సు, దేహము లోతైన విశ్రాంతిని పొందుతుంది. ఎప్పుడైతే భావశూన్యాలు వస్తే అప్పుడు సంకల్పాలు తగ్గిపోతూ ఉంటాయి. సంకల్పాలు మనమే పెంచుకుంటామండి. ఎవరో పెంచరు. నీకు అవసరం లేని అన్నింటిలో దూరితే బోలెడు బోలెడు సంకల్పాలొస్తూ ఉంటాయి. ఇలా చేయనా? అలా చేయనా? ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. లేదా నేను అవసరం లేకుండా నా వయసుకి నేను కట్ ఆఫ్‌లు పెట్టకపోతే కనుక
చుట్టూ ఉన్న వాళ్ళ సంకల్పాల్లో నేను బలీయంగా ఇరుక్కోవలసి ఉంటుంది. ఈ రెండే మనిషికి కష్టం. నువ్వు ఆచరించడానికి ట్రై చేస్తేనే స్పిరిచ్యువల్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సత్సంగాలు చేశారు, ఎన్ని పుస్తకాలు చదివారు, ఎంత మననం చేశారు కాదు, ఎంత ఆచరించారు. అదొక్కటే మీ సొంతం. మీరు ఎన్ని గ్రంథాలైనా చదవండి గాక. ఏమైనా చేయండి. ఉపనిషత్తులే స్టడీ చేశారా? వేదాలే స్టడీ చేశారా? లేకపోతే పాండిత్యమే నేర్చుకున్నారా? వ్యాకరణాలు నేర్చుకున్నారా? లేకపోతే ఎన్ని కుస్తీలు పెట్టేశారు సాంస్క్రిట్‌లు నేర్చుకునే దానికి. ఎన్ని రకాలు చేసేశారు జనాలు. టైమంతా దానికే సరిపోయింది. ఆచరించడానికి నాలెడ్జ్ లేదు. పాండిత్యంలో ఒక అహంకారం వచ్చేస్తుంది. నాకొచ్చు. నేను ఇది మైండ్ కూడా ఏమైపోతుందంటే, ఇంక కొత్తది రిసీవ్ చేసుకోదు. అన్నీ రిసీవ్ చేసేసుకుంది. స్టోరేజ్ బోలెడుంది. దాన్ని వాడుకోవడం చేత కాలేదు. చాలా కష్టమండి. అందుకే క్లీన్ చేయటం అంటే, మేమేం చేస్తామంటే, మీ లోపల ఉన్న చెత్తని తీయటానికి కృషి చేయి. ఇది సూక్ష్మత. మీకు అర్థమైనా, అర్థం అవ్వకపోయినా. ఇట్స్ మై డ్యూటీ అన్నది నాకు ఈశ్వరుడిచ్చిన డ్యూటీ. నేనెలా చేసేయగలుగుతానండి? భగవంతుని యొక్క డ్యూటీ మనం తీసుకున్నప్పుడు ఆయన గదా నడుపుతాడు. దీనికి పాండిత్యం కావాలా ఏంటి? యోగం. యోగ విద్య అంటారు. యోగ విద్యలో కలయిక అంటే ఈశ్వరుడితో కలయిక అనగానే మీరు దేవుడితో అని నేను చెప్పట్లేదు. సంకల్పరహిత స్థితిలో ఉన్న చైతన్యమంతా ఒకటే కాబట్టి రిసీవింగ్ అంటారు. అటువంటి రిసీవింగ్ మనకి మునులు, మహాత్ములు, ఋషులు అందరూ నిరూపించి చూపించేసారు. నిరూపించి తెలియచేసేసారు. అటువంటి మహాత్ములు పుట్టిన భూమి మీద పుట్టాం మనం. అరే! ఈ జన్మకి ఎంత గ్రేట్ అని మనకనిపించట్లేదు. ఎంత చిల్లర విషయాలకి ఏడుస్తాం. దీన్ని అదోదృష్టి అంటారు. కాబట్టి సంకల్పము ఎలా ఉండాలి నీది? ఊర్ధ్వ దృష్టిలో ఉండాలి నీ సంకల్పం. ఉన్నప్పుడు వాళ్ళేం చేశారు అనంటే, మొత్తము స్పేస్‌నంతా కూడా వాళ్ళు గ్రిప్‌లోకి తెచ్చుకోగలిగారు. సో, అరాశక్తిని ఓజోన్ శక్తితో లింక్ చేసేసారు. ఇంతటి, ఇంతటి మహాత్ములు పుట్టారు ఈ భూమి మీద. ఇంతటి మహాత్ములు నడయాడారు. కాబట్టి లోక వ్యవహారాల్లో సంకల్పరహిత స్థితిలో మనస్సు, దేహము లోతైన విశ్రాంతిని పొందుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. లోతైన విశ్రాంతిని పొందుతుంది. పునర్జీవాన్ని పొందుతుంది. ఎనర్జీని తెచ్చుకుంటుంది. పునర్జీవనం అనంటే ఈ అధో దృష్టి నుంచి ఊర్ధ్వ దృష్టిలోకి వెళితే ఒక కొత్త ఎనర్జీని తెచ్చుకుంటుంది. లోక వ్యవహారాల్లో మనశ్శక్తి ఖర్చవుతుందే కానీ నిర్మాణం కాదు. ఇదొక్కటే మీరు బండ గుర్తు పెట్టుకోవాలి. మీ లోక వ్యవహారాల్లో మనశ్శక్తి ఖర్చయిపోతుంది గానీ నిర్మాణం గాదు. ఇంకా ఏం చెప్పారంటే పూర్వీకులు చక్కగాను, ఎవడి గురించో నువ్వు మాట్లాడుకుంటే వాడి కర్మని నీ నాలుకతో నాకినట్టన్నారు. ఎందుకని? వాడు ఆల్రెడీ పాపం చేశాడు అనుకుందాం. అనుకుందాం. వాడి పాపాన్ని నువ్వెందుకు నాకుతున్నావు? వాడి గురించి మాట్లాడుకొని. అంటే నేను కూడా ఆ పాపంలో పాలు పంచుకోవలసి ఉంటుంది. వాడి పాపం ఎలా పోతుందండి? వాడి కర్మని రిసీవ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా చెప్తున్నా మనం కట్ చేయాలి. కట్ చేయరు. అలా కట్ చేయరు. అంటే వీడికి ఊర్ధ్వ దృష్టి లేదు కాబట్టి అధో దృష్టిలో ఇంకొంచెం కర్మలు పోగు చేసుకుంటూ ఉన్నప్పుడు మనస్సు వీక్ అయిపోతూ ఉంటుంది. ఎంత వీక్ అవ్వాలో అంత వీక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనస్సుని బలం కోసం మీకు తెలియచేస్తున్నాడు భగవాను. కాబట్టి మనస్సు శక్తిని పుంజుకుంటే కనుక ఇంద్రియాలు, దేహము నిద్రలో మనకెలా శక్తి వస్తుందో,
మనస్సు సంకల్పరహిత స్థితిలో బలమొస్తుంది. అందుకే రామకృష్ణుడు కంచె వేసేసుకోమన్నాడు. సాధకుడు కంచె వేసుకోవాలండి. సామాన్యుడు కంచె వేసుకోక్కర్లేదు. సాధకుడు కంచె వేసుకోవాలి. ఏకాంతము ఎందుకు అంటే ఏకాగ్రత కోసము, మనోబలం కోసము, సంకల్పరహిత స్థితి కోసము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏకాంతం అంటే. అందులో బిడ్డ, లేకపోతే భర్త, లేతే డబ్బుల, ఆస్తుల ఇవన్నీ పక్కకు వెళ్ళాలి. పక్కకెళ్ళటం అంటే వదిలేయమని నేను చెప్పట్లేదండోయ్. నా ఆలోచనలో పక్కకు వెళ్ళాలి. నేను కలిసుంటాను వాళ్ళతో. కానీ నా ఆలోచనలో 24 గంటలు అవే పట్టుకుంటే వాళ్ళ సంకల్పం, మన సంకల్పం బలీయమైపోయి నీ సాధన సాగదు. ఖచ్చితంగా చెప్తాను ఈ విషయం. నీ సాధన సాగదు. ఎందుకని? నాకో కోరికుంటుంది లోపల. నాకు బోలెడు వాసనలుంటాయి. వాళ్ళ దాంట్లో అప్పుడు నేను ఇరుక్కుంటా. వాళ్ళకి సాధన లేదు. నీ బిడ్డకి కానీ, నీ భర్తకి కానీ, లేకపోతే మీ వాళ్ళకి కానీ వాళ్ళకి సాధన లేదు. నీ కడుపు నుంచే వచ్చిన సాధన రాదు. అంత ఈజీ ఏం కాదు సాధనంటే. సాధనంటే అంత ఈజీ ఏం కాదండి. అందుకే చెప్తున్నాను ఈ తంబు ఏ ఇద్దరికీ ఒకేలా లేదు. అలాగే ఏ ఇద్దరు కలిసి సాధన చెయ్యలేరో నా కూతురు ఇప్పుడు నాకులా సాధన చేస్తుందా అండి? చెయ్యదు. కావాలంటే నా మీద ప్రేముంటే నాకు సహకరిస్తుంది. నిజమైన ప్రేమ. సహకరిస్తే నిజమైన ప్రేమ. అంతేగాని సహకరించకుండా లోక వ్యవహారాల్లోకి లాగుతున్నారనుకోండి, అది దాన్ని ప్రేమ అనరు. మోహం అంటారు. స్వార్థం అంటారు. అలాంటి స్వార్థాలకి మనం వెళ్తాం. అలాంటి స్వార్థాల్లో మనం ఇరుక్కుంటాం. అందుకు బలహీనమైన మనస్సంటే అది. మీరిది గుర్తుపెట్టేసుకోవాలి. బలహీనమైన మనస్సంటే ఇది. భగవంతుడు తప్ప నాకు రెండవది వద్దు అన్నవాడికి మాత్రమే బలమైన మనస్సు ఉంటుంది. స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి నిద్రలో ఎలా అయితే మీరు శక్తిని పుంజుకుంటున్నారో, నిద్ర లేచిన వెంటనే వినూత్నమైన శక్తి వస్తుందో, రోజంతా మన కార్యకలాపాల్లో మన మనస్సు వీక్ అవుతోంది కాబట్టి, ఆ కార్యకలాపాల్లో మనస్సు వీక్ అవ్వకుండా నిద్రలో కూడా మీ భర్త, నీ ఇల్లు, నీ డబ్బులు, నీ కూతురు, నీ కొడుకు, నీ మనవలు అందరూ నిద్దట్లో కూడా నువ్వు నిద్రపోతున్నావు కానీ అందరూ ఉన్నారక్కడ. కానీ నువ్వు వదిలేసావు. నువ్వు వదిలేసావు కాబట్టి నిద్రపోతున్నావు. మరొక్కసారి కూడా అనుకోవట్లేదు, నేను అయ్యో! రాత్రి వీళ్ళందరిని వదిలేసానని. స్పిరిచ్యువల్ అంటే ఇంత సునిశితంగా ఉంటుందండోయ్! స్పిరిచ్యువల్ అంటే ఏమనుకున్నారు మీరు? స్పిరిచ్యువల్ అంటే ఉట్టినే పూజ చేసి, దండం పెట్టేసి, ఇన్ని సార్లు జపం చేసేసి, ఇన్ని సార్లు అదంతా మనస్సుని ఏకాగ్రత తీసుకురావడానికి. రియల్ స్పిరిచ్యువల్ రియల్ స్పిరిచ్యువల్‌లోకి రావడానికి ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రియల్ స్పిరిచ్యువల్ అంటే సత్యం. సత్యం వైపు జర్నీ. నువ్వు బయటకో మాట, లోపల ఒక మాట కాదు అక్కడ. గురువుకు మాటిస్తాడు. ఏమని? నేను ఇందులోకే వెళ్ళిపోతానండి అని. సరే మాటిచ్చాడు. వాడిని లాక్కు రావడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మాట తప్పేస్తా ఉంటాడు. మాట తప్పేసి లౌకిక వ్యవహారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదండి సత్యం? ఏది సత్యం? ఏ ఏ సత్యంలో నువ్వు ఉన్నావు అసల? ఆ జీవించటం కష్టమండి అనంటాడు. ఎలా జీవించటం కష్టం? మహాత్ములందరూ నిరూపించి చూపించారు. సో, జీవించవచ్చు. నువ్వు నిజంగా నిలబడగలిగితే, మరిక్కడ సంకల్పము ఇంత బలంగా ఉంటే, దాన్ని పట్టుకోవడము చాలా కష్టం అనిపిస్తుంది కాదు, చాలా తేలిక. ఏం తేలిక? నువ్వు దృష్టి పెడితే. నేను దృష్టి పెడితే. దానికి నీకొక గురువు సపోర్టు, దైవం సపోర్టు, ఇన్ని సపోర్ట్‌లుండగా కూడా నేను దృష్టి పెట్టలేకపోతున్నాను అనంటే, అది నా స్వయం కృతాపరాధ కర్మలంటాను నేనైతే.
నేను స్వయంగా కర్మలు చేసుకుంటున్నాను. ఎన్ని జన్మల పుణ్యమైతే ఒక గురువు, ఎన్ని జన్మల పుణ్యమైతే దైవశక్తి మనకి తోడవుతుందండి. ఒక సాధన దొరుకుతుంది అసల. దాన్ని లౌకికానికి తాకట్టు పెడుతున్నానంటే అది నా కర్మ, లేకపోతే ఎవరి కర్మ? ఎలా తాకట్టు పెట్టేయగలుగుతాను? అర్రెరే! అస్సల చాలా కష్టం. సత్సంగాన్ని సత్సంగము అనంటే అది మిమ్మల్ని ఆచరణలోకి తీసుకుపోవాలి తప్పించి వినడంలో ఉండిపోకూడదు. సో, ఆచరణ అన్నప్పుడు ఎక్కడ ఆచరించాలి అంటే, నా మనస్సుతోటి, నా సంకల్పాలతోటి నేను ఆచరించాలి తప్పించి బయట కాదండోయ్ ఆచరించేది. నా మనస్సు లాగుతోంది. నేను ఆపాలి. నా సంకల్పం లాగుతోంది. నేను ఆపాలి. అవసరమైతే నచ్చజెప్పాలి. నచ్చజెప్పినా వినకపోతే నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇది నేను చేయాలి. ఇది చేయకుండా ఇది చేయకుండా వాళ్ళు బాధపడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది అంటే లోకంలో అరే భగవంతుడు ఇబ్బంది పడుతున్నాడు, నిన్ను పాపం లాక్కొద్దామని చూస్తున్నాడు, ఒక గురువు ఇబ్బంది పడుతున్నాడని నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఒక గురువు బాధపడతాడు. ఒక గురువు సఫర్ అవుతాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇలా లాక్కొస్తున్నాడు. ఒక గురువు సఫర్ అవుతాడేమో అని నాకనిపించట్లేదంటే గురుభక్తి లేదు అని అర్థం. శరణాగతి లేదు అని అర్థం. అందుకే ఎన్ని సంవత్సరాలు సత్సంగం విన్నా, అలా సత్సంగం చెవుల్లో వింటూ ఉంటారు. వాళ్ళకవసరమైనప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది సంకల్పం. మనోబలం ఉండదు. ఉండదు. ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో, కాబట్టి ఒక గురువు అంటే గురి అని ఎందుకన్నారు? దిక్సూచి, మార్గం అని ఎందుకన్నారు? ఫస్ట్ నువ్వసల ఫండమెంటల్ రూల్ అక్కడ సెటిల్ అవ్వకపోతే నీ మనస్సు ఆగదు. కాబట్టి మీ మనస్సు గురించి మేం చెప్పడం ఏంటండి? మీ మనస్సు గురించి మీకు తెలుసు ఆల్రెడీ. ఆల్రెడీ తెలుసు. అది కోరికల పుట్ట కింద, సమూహం కింద ఉంది. దాన్ని చూసుకోవాలి. ఇదే భగవాన్ నిన్ను నువ్వు చూసుకోమని సో, భగవాను అంటే ఆహ్, ఆహ్, ఆ ఫీల్ ఏదైతే ఉందో, ఆ భావం బలమైతే మన ఒళ్ళో ఉంటాడు. అయితే నేను ఆయన ఒళ్ళో ఉంటాను. అలా భగవంతుడి ఒళ్ళో మనం ఉండాలి అనంటే, ఈ శరీరానికి సంబంధించినవి తగ్గుతూ రావాలి. ఆ ధ్యాస తగ్గుతూ రావాలి. ఈశ్వర ధ్యాస పెరగాలి. భగవద్ధ్యాస పెరగాలి. ఆ ధ్యాస పెరగాలి అనంటే తప్పనిసరిగా మనం ఇప్పుడు శరీర ధ్యాస తగ్గాలి అంటే, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. బాధపడతాడు. తప్పేముందండి? బాధపడకుండా ఉంటారా ఏంటి? దానికి మందేసుకుంటారు. మరి శరీరానికి అనారోగ్యం వస్తే మందేస్తున్నావు. మరి మనస్సుకి అనారోగ్యం వచ్చింది. అది నేను చెప్తున్నాను అస్తమాను 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి జనాలకి చెప్తున్నాను. అరె నాయనా మనస్సుకి అనారోగ్యం వచ్చింది. మరి దానికి మందు అది మందు సాధనయే. మీరిది గుర్తుపెట్టుకోవాలి. మందు సాధన. ఆ సాధనకి సహకరించడానికి గురువు. ఆ సాధనకి సహకారము సత్‌తో సంగమము. గురువు, దైవం అంటే సత్ అంటేనే దైవం అండి. అంటే సత్సంగం అంటే సామాన్యం కాదు అసల. సత్సంగం అనంటే వినేవాడు దృష్టెటో పెడతాడు. వినేవాడి కోసం మేము చెప్తున్నప్పుడు మేము చాలా అలర్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు వినేవాడికుండాలా? నాకుండాలా? శ్రద్ధ వినేవాడికుండాలా? నాకుండాలా? వినేవాడికి ఉండదండి. చెప్పేవాడికే ఉండాలి. అన్నాననుకోండి. చెప్పేవాడికి శ్రద్ధ ఉంటే, వినేవాడు ఎంతో కొంత శ్రద్ధ పెడతాడు. అయితే రాను రాను ఆ శ్రద్ధ నుంచి వినేవాడు 100% శ్రద్ధ పెడితే మార్పు వస్తుంది. అంటే ఎంత జీవ లక్షణాలున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అదో దృష్టి అంటే అది.
అజ్ఞానం అంటే అది. ఎవరి గురించో అసలు మీరు పెట్టుకోకూడదు. నా అధోదృష్టి, నా అజ్ఞానము. చిన్న కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను నేను. భగవంతుడు కోసం కాదు, నీ కోసం భగవంతుడక్కడ. నీ కోసం భగవంతుడన్నప్పుడు, భగవంతుడికి నేను చిన్న కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. శరీర సుఖం, భోగం చూసుకుంటున్నాను నేను. ఇది శరీర ధ్యాస లేకపోవడం అంటే. ఇది గుర్తిస్తే శరీర ధ్యాస తగ్గుతుంది. కాబట్టి తప్పనిసరిగా అనారోగ్యం బాధ పెడుతున్నప్పుడు, మనం ఏదో కాసేపు పడుకుంటాము. లేదా కాసేపు అనారోగ్యం వచ్చినప్పుడు కేర్ తీసుకుంటాం. ఆ అనారోగ్యం ఇక్కడికి రాకూడదండి. ఇక్కడికొచ్చాడంటే వాడు మానసిక రోగి కింద లెక్క. అనారోగ్యం శరీరానికొచ్చింది. అది ఇక్కడికెందుకండి రావడం? దైవం అక్కడ అవసరం లేకపోతే మనకిస్తాడా ఏంటి అవకాశం? నువ్వెవరు అసలు చేయటానికి? మనకిస్తాడా అవకాశం? దైవం ఇచ్చాడు అవకాశం. నేను తప్పించుకోలేదు. శరీర ధ్యాసతో తప్పించుకోలే. కాబట్టి అన్ని కార్యాల్లో ఆత్మశక్తి. అలాంటి మహిమ గల నువ్వు. అలాంటి మహిమాన్వితుడమైన నువ్వు చిన్న కోరికకో, చిన్న సంకల్పానికో, చిన్న మనస్సు వీక్కో జారిపోకూడదు. కాబట్టి నిద్దట్లో కూడా నా రోగం గుర్తు రాకూడదు. నిద్దట్లో కూడా నేను నా చైతన్యాన్ని, ఆత్మస్థితిని మర్చిపోకూడదు. అది బలం. కాబట్టి సకల జగత్తుకు మూలమునందుండే శక్తి ఆ ఈశ్వరుని మాయాశక్తి అన్నప్పుడు దానిలో విలీనమైనప్పుడు మన ప్రయత్నం లేకుండానే మనస్సుకి ఒక ఆశీస్సు వచ్చేస్తుంది. కాబట్టి దేహము, మనస్సు, ఇంద్రియాలు నిద్ర ద్వారా ఒక వినూత్నమైన శక్తి లభిస్తోంది. ఆ శక్తిని నువ్వు ఎలా వాడుకోవాలి? ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ ఈ మేము ఎన్ని పనులు చేస్తున్నా, ఇక్కడ పిల్లల్ని చూస్తాను, లేతే వీళ్ళని చూస్తాను. ఎన్ని పనులు చేస్తున్నా వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచొస్తుంది? ఎలా వస్తుంది? వాళ్ళ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, వాళ్ళకి ఎనర్జీ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆశీస్సులు లభిస్తాయి. దాన్నే మేము అర్హత అంటాం. నువ్వు చేసిన కార్యానికి ఆశీస్సులుంటాయి తప్పించి, నువ్వు ఏ కార్యం చెయ్యకుండా, ఈ శరీరానికి సంబంధించిన సంబంధీకులతో నువ్వు కూర్చునుంటే ఎలాగండి? ఎలా ఎలా ఆశీస్సులొస్తాయి? ఎక్కడి నుంచి ఆశీస్సులు రావాలి నీకు? ఎలా కోరుకుంటావు? నువ్వే ఏదైనా ఇంత ఇస్తే, పిసరిస్తే ఇంత రావాలని కోరుకుంటుంటే, దైవం నీకు ఆశీస్సులు ఇవ్వాలనంటే నువ్వేమీ చేయకుండా ఇచ్చేయాలనుకుంటే అసలు అది మూర్ఖత్వం అంటారు దాన్ని. దాన్ని అరే! ఆయన ఇలా నువ్వు చిన్నది చేస్తే పెద్దదిస్తాడండి. మనకులాంటి వాడు కాదు కదా! అసలు నేను అది కూడా దిగడానికి ఇష్టపడను. అలాంటి స్వార్థ బుద్ధి నాలో ఉంటుంది. దాన్ని బద్దలుగొట్టడానికి సత్సంగము. దాన్ని బద్దలుగొట్టడానికి సాధన. స్పిరిచ్యువల్ అంటే అది. స్పిరిచ్యువల్ అంటే ఏమిటండి? మన గుణాలు, మన మనస్సు, మన స్వభావాలు, మన స్వార్థాలు తగ్గడానికి మనం స్పిరిచ్యువల్‌లో ఉన్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆచరణ లేని ఆధ్యాత్మికత శూన్యం అని జెప్పేసారు కదా! మరి నువ్వేమీ లేకుండా నువ్వేం స్పిరిచ్యువల్లు. కాబట్టి ఒక వినూత్నమైన శక్తి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కాబట్టే మీకంతలా చెప్తున్నామండి. ఒక వినూత్నమైన శక్తి వస్తుంది. ఎన్ని ఉన్నా ఎప్పటికప్పుడు అర్హత సంపాదించుకుంటున్నప్పుడు ఈశ్వర శక్తి మనమా చేస్తున్నది. ఈశ్వర శక్తి లభిస్తోంది. నిద్రావస్థ భావశూన్య స్థితి అయినప్పుడు ధ్యానం ద్వారా ఆ స్థితిని జాగృతము చేసి నీ స్వరూపములో నిలిచి ఉండే అనుభవాన్ని తెచ్చుకోవడము సాధకుని దృష్టికోణం పూర్తిగా ఆ జర్నీ చేయాలి. అలా చేస్తే సాధకుడు దృష్టికోణం మారుతుంది. అంతర్దృష్టి నిర్మాణమవుతుంది. ఎన్నో సార్లు చెప్పాను. అంతఃకరణ శుద్ధి కావాలి అని. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటండి అని అడుగుతాడు. అంటే ఏంటండి? మీ ఆలోచన విధానము మారాలి. ఒకే ఒక జర్నీ వైపుకి మీ ఆలోచన వెళ్ళాలి. అప్పుడు
దాన్ని అంతర్దృష్టి అంటే నీ వైపుకు పోవాలి. నాలో ఉన్నవన్నీ కెలుక్కుని తీసుకొని పడేసుకుంటా ఉంటారు. చుట్టూ ఉండేవాడు అన్నీ పోసుకోకూడదండి ఇంకా. అలా చెప్తూ ఉంటారు. చెవిలో సీసం పోసేసుకోవాలంట. మాకు చెప్పరా ఏంటి? మాకు చెప్పరా ఏంటి? సుఖపడి ఎందుకొచ్చింది ఇదంతా? ఇంత కష్టం ఎందుకు? నీకెందుకు? చూడు వాళ్ళందరూ ఎంత స్వార్థంగా ఉన్నారో. ఇన్ని సంవత్సరాలు చెప్పావు. వాళ్ళన్నీ ఇయన్నీ వదిలేసి పోలేదా? ఇవన్నీ చేయలేదా? ఎన్ని చెప్తారండి. చెవిలో సీసం పోసేసుకుంటాను నేను. వింటానా ఏంటి? మీరు మాత్రం హాయిగా వింటారు. ఎందుకు? లోపల నచ్చుతోంది కాబట్టి వింటున్నారు. నచ్చపోతే ఎవడండి మనకి చెప్పగలిగేవాడు? భగవంతుడు గూడా చెప్పలేడు నచ్చపోతే మనకి. భగవంతుడు సత్సంగం వదిలేసి నేనెటో పోతున్నాను అంటే భగవంతుడు కూడా చెప్పలేకపోతున్నాడు పాపం నాకు. నేను చెయ్యాలనుకుంటే అన్నీ పక్కన పెట్టి నేను కూర్చోగలుగుతున్నాను. అరే! నాకెంత బలం ఉంది. ఈ విషయం చెప్తున్నారు అందుకే. కాబట్టి నీ దృష్టికోణం పూర్తిగా మారుతుంది. అంతర్దృష్టి నిర్మాణమవుతుంది. బహిర్ముఖత్వము పలచబడిపోతుంది. రామకృష్ణుల పరిభాషలో అధో దృష్టి తొలగిపోయి ఊర్ధ్వ దృష్టి వస్తుంది. అప్పుడు సహజ సమాధి కాదు గదా! ఇంకేదైనా వస్తుంది. అంత ఈజీ సాధనసల. అంత ఈజీ అండి. భగవాన్ అదే చెప్పేసాడు. ఎప్పుడు ఇక్కడ నువ్వు నీ జీవభావం వదిలిపడేయి. ఇప్పుడే ఊర్ధ్వ దృష్టిలోకి పోతావని జెప్పాడు. అంత ఈజీ చెప్పాడాయన. ఆ ఒక్క ముక్కే మాకు పట్టింది కాబట్టి కనీసం ఎదరికి వెళ్ళగలుగుతున్నామండి. మీ అందరికీ పట్టించడానికి నానా తిప్పలు పడుతున్నాను అది లేదా మీకు లేకపోతే మీకంత గట్టి జీవభావం ఉందా? అలా అనుకుంటే మేము పని చేయలేమండి. ఈ దిక్కుమాలిన జీవభావాలన్నీ నాకెందుకులే అనిపిస్తదప్పుడు. కాబట్టి ఇంకా వర్క్ చేయాలి అనంటే, ఇంకొంచెం పాజిటివ్ ఎనర్జీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఓకే. అది సత్సంగము. ఎందుకు సత్సంగము? సత్తుతో నువ్వు సంగమము కావడానికి సత్సంగం కావాలి గానీ, ఈ కాలక్షేపానికి సత్సంగం ఏంటండి? కాలక్షేపానికా సత్సంగము? కాలక్షేపానికి సత్సంగం కాకూడదు. ఒక ముక్క తీసుకున్నామంటే, ఆ ముక్కను ముందు నేను ఆచరించడానికి ప్రయత్నించాలి. సత్సంగము మీకలా ఉపయోగపడాలి. హమ్మయ్య! ఈ పద్యం ఏందంటే నాకు సగం ప్రాణం ఒకటయింది అనిపిస్తుంది. ప్రాణం లేసొచ్చింది. మళ్ళీ ఇంకోటి మొదలుపెట్టినప్పుడు వీక్ అవుతూనే ఉంటుంది తప్పదు. ఎలా చెప్పాలి? ఎలా ఎక్కుతుంది? ఎంత పోస్తే ఎక్కుతుంది? అనే తపన, అనే తాపత్రయం. సద్భావ సుస్థితిః భావనా బల భక్తి ఉత్తమం. 8వ పద్యం మొదలుపెట్టి 9వ పద్యంలో పూర్తి చేశాడాయన. ఓకే. మీరిది గుర్తుపెట్టుకోవాలి.